బస్సే ఫ్రీ చేసిండ్రు. రుణమాఫీ ఇస్తా అని అన్నాడు, రుణమాఫీ ఇయ్యలేరు. ఏం రైతు బంధు మీకు ఇస్తా 2500 ఇస్తా అని చెప్పింది కదా ఇయ్యలే సార్, నెలకి. ఇయ్యలే. ఓకే. గ్యాస్ 500 ఇస్తాను ఇయ్యలేదు. గ్యాస్ బోనస్ ఇస్తా అని ఇయ్యలేరు. ఏం ఇయ్యలేదు సార్ మాకు. ఇదే కష్టాన్ని ఇది చేస్తున్నాం గానీ కేసీఆర్ వచ్చినప్పుడు ఊర్లో జనాలు ఏమనుకుంటారమ్మా ఇప్పుడు? అందరికి కేసీఆర్ గా పెడతామని అంటారు ఇప్పుడు. ఎందుకని ఏం చేసిండు పనులు కేసీఆర్? కేసీఆర్ మంచి చేసిండ్రు పని. మరి కేసీఆర్ మంచి చేసిండ్రు పని. మంచిగా నీళ్ళు వచ్చింది, మంచిగా ఇది వచ్చింది. ఇప్పుడు ఎండాకాలంలో ఏం లేదు మాకు. ఇంత లేట్ గా ఎందుకు వేస్తున్నావు? ఈ నీళ్ళు లేకుంటేనే నీళ్ళు లేకుంటేనే కరెంట్ లేదు, నీళ్ళు లేదు. అందరు నారేసి ఇప్పుడు కాలువలో నీళ్ళు రాలేదు మాకు. ఏం రాలేదు మాకు. ఇప్పుడు ఇస్తున్నాం నారు. అంత ఇబ్బందిగా ఉన్నారా ఇప్పుడు మీరు? ఇబ్బందే ఉన్నది మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు పోయిన గవర్నమెంట్ లా మీకు ఆ కాళేశ్వరం నీళ్ళు వచ్చేది ఇక్కడికి? వస్తది తాగేది వస్తది. మంచిగానే ఉన్నది మేము కేసీఆర్ ఉన్నప్పుడు. మాకు రైతు బంధు వస్తది, మన అన్ని మంచిగా ఉన్నాము. చెట్లు నాటేది, మన కుంటలు నింపేది అన్ని మంచిగా ఉన్నది మాకు సౌలభ్యం. ఇప్పుడు లేకుంటేనే ఇగో ఇబ్బంది ఉన్నది. ఏం లేదు మాకు. జనాలు మళ్ళీ కేసీఆర్ కే ఉన్నారా? కేసీఆర్కే ఎత్తారు అందరు, కేసీఆర్కే ఎత్తాం. అంతేనా? కేసీఆర్ ఎందుకని ఇప్పుడు మీ గురించి మంచిగా చేసిండు కదా? చేయలేదు సార్, మాకు ఏం చేయలేదు. బస్సు పెట్టిండు కదా, మంచిగా బస్సు పెట్టింది కానీ ఆడోళ్ళు జుట్టు బిక్కుంటారు. ఆడోళ్ళు జుట్టు బిక్కుంటారు. మోగోని సీట్ ఇస్తలేరు. అందరు ఇదే పని మాకు. అంతేనా? ఇగో ఇప్పుడు ఇది చేస్తున్నాం, అదే పని. అది కేసీఆర్కే ఎత్తాం ఓటు. రేవంత్ రెడ్డి ఇవ్వలేరు. అంతేనా? అంటే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు అందరు అనుకుంటారా ఊర్లో? అందరు అనుకుంటారు. అంతేనా?